హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ కాలానికి సంబంధించింది. కాలం ఎంత విలువైనది, దానికి ముడిపడిన ప్రతి విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీలైనంత షేర్ చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ టైంని గురించి తెలియజేయండి. మీరు టైంని వేస్ట్ చేస్తున్నారా, సరిగా వినియోగిస్తున్నారా? ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? ఓకే, ఈ టాపిక్ గురించి వివరంగా చెప్తాను, ఈ వీడియోలో వినండి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ప్రపంచంలోనే ఎక్కువగా ఉంటున్నారు. అది పాజిటివ్ వేలో, మన జ్ఞానాన్ని పెంచేదిలా ఉండాలి. అలాగే మనం కొంచెం రిలాక్స్ అవ్వటానికి జోక్స్, మ్యూజిక్ ఎక్సెట్రా అయితే ఓకే, కానీ అదే ప్రపంచంగా మారితే మనకు ఉన్న విలువైన సమయాన్ని కోల్పోతున్నామని అర్థం. ఇలా చూసేవారిలో ఎక్కువగా స్టూడెంట్స్ ఉండవచ్చు. ఆ టైం చాలా ప్రీషియస్ కాబట్టి టైంకి వాల్యూ ఇవ్వండి. దేనికి ఎంత టైం ఇవ్వాలో అంతే టైం ఇవ్వండి, ఓకేనా? ఇవాళ మనం ఉన్న సమయాన్ని సరిగా వినియోగించకపోతే ఎన్ని నష్టాలు ఉన్నాయో క్లియర్గా చెప్తాను, వినండి ఫ్రెండ్స్. స్టూడెంట్స్ అయితే ఫెయిల్ అవుతారు, విలువైన బంధాలను కూడా కోల్పోతారు. ఎందుకంటే అనవసరమైన విషయాలకి టైం ఇస్తే అవసరమైన విషయాలను కోల్పోతారు. కాబట్టి మంచి భవిష్యత్తు ఉండదు. అందరూ మనల్ని చీప్గా చూస్తారు, ఎందుకంటే విజయం మన లాంటి వాళ్లకు అసాధ్యం కాబట్టి. అంటే టైం వేస్ట్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. చెప్పాలి అంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది అని చెప్పట్లేదు ఫ్రెండ్స్. అలాగే మరి ఈ టైంని ఎలా వినియోగించుకోవాలి అనేది క్లియర్ అండ్ కట్గా చెప్తాను, వినండి. మనకున్న టైంని డివైడ్ చేసుకోవాలి. మెయిన్గా డిసిప్లిన్గా వినియోగించుకోవాలి. రిలాక్స్ కోసం మాత్రమే వినియోగించే సోషల్ మీడియా అకౌంట్లకు ఎంత టైం ఇవ్వాలో అంతే టైం ఇవ్వండి. ప్రతిదీ టైంకి చేయాలి. ఎవరెవరి పరిస్థితిని బట్టి వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి టైంని, ఎక్సెట్రా. సో నేను చివరిగా చెప్పదలుచుకున్నది ఒకటే ఫ్రెండ్స్. ఇఫ్ యూ నాట్ యూజ్ టైం కరెక్ట్లీ, టైమ్ ఈజ్ యూజ్డ్ బై యూ ఇన్ రాంగ్లీ. ఇప్పుడు నువ్వు కనుక టైంని కరెక్ట్గా వినియోగించుకోకపోతే టైం నిన్ను రాంగ్గా యూజ్ చేస్తుంది. అంటే రాంగ్ ఎఫెక్ట్ అనేది నీ జీవితంలో పడుతుంది అని అర్థం. తిరిగి రానిది, కొనలేనిది టైం. సో గతం మన చేతిలో లేదు, ఉన్నది ప్రజెంట్ మాత్రమే. ఈ ప్రజెంట్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఫ్యూచర్ని బ్రైట్ చేసుకోవాలి అని ఈ వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఇది అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని నా అభిప్రాయం. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.